హైదరాబాద్లోని నార్సింగి డ్రగ్స్ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు లావణ్య గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లావణ్యను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఇక లావణ్యను 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఏపీలోని విజయవాడకు చెందిన లావణ్య ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నటనపై ఆసక్తి ఉండడంతో షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ఈ సమయంలోనే పలువురు సినీ నటులతో పరిచయం ఏర్పడింది. టాలీవుడ్ లో నటించేందుకు ప్రయత్నం చేసే క్రమంలోనే ఓ టాలీవుడ్ హీరోతో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు ప్రేమికులుగా మారారు. ఈ విషయం నార్సింగి పోలీసుల విచారణలో తెలిసింది. చిన్న చిన్న సినిమాల్లో లావణ్య నటించింది. మరోవైపు సంగీతం టీచర్గా పనిచేస్తుంది. సినిమాలో నటించే సమయంలో జల్సాలకు అలవాటు పడి డ్రగ్స్ విక్రయించడం మొదలుపెట్టింది. ఇక గత కొంతకాలంగా కోకాపేటలో నివాసముంటున్న లావణ్య డ్రగ్స్ దందా చేస్తున్నట్లు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో శంకర్పల్లి నర్సింగ్ రహదారిలో ఆమెను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 4 గ్రాముల డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇక లావణ్య ఉన్నిత్ రెడ్డి ద్వారా గోవా నుంచి డ్రగ్స్ తెప్పించుకొని ఇక్కడ గ్రాముకు 6,000 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. పోలీసులకి కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో లావణ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లావణ్యకు చాలా మంది వీఐపీలతో పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లావణ్యను కోర్టు అనుమతించడంతో కస్టడీలోకి తీసుకుని విచారిస్తామన్నారు.